ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ సజెషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాం. గత వారంలో ఇద్దరు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చారు. ఇది ఛాతీ నొప్పి. ఆల్మోస్ట్ ఇద్దరికి హార్ట్ అటాక్ ఉంది. కాకపోతే తేడా ఏంటంటే మొదటి వచ్చిన వ్యక్తి 2-3 గంటల్లో, అంటే నొప్పి వచ్చిన 2-3 గంటల్లో మన దగ్గరికి రాగలిగారు. రెండో వ్యక్తి దాదాపు 12 గంటలు, అంటే రాత్రి నొప్పి వస్తే పొద్దున వచ్చారు. సో ఇద్దరు ఏమనుకున్నారు? ఇద్దరు గ్యాస్ నొప్పి అనుకున్నారు. గ్యాస్ నొప్పి అనుకుంది మొదటి పేషెంట్కి గ్యాస్ నొప్పి వచ్చింది. బట్ ఆయనకి ఎందుకు అనుమానం వచ్చి ఒక ఈసీజీ తీసుకుందామని హాస్పిటల్కి వచ్చారు. ఈసీజీలో హార్ట్ అటాక్ అని మనకి నిర్ధారణ అయింది. రెండో పేషెంట్లో రాత్రి గ్యాస్ అనుకొని గ్యాస్ ట్యాబ్లెట్లు వేయించుకోవడం, గ్యాస్ ఇంజెక్షన్ చేయించుకోవడం, రాత్రి అంతా అట్లానే ఇబ్బంది పడతా, ఇంట్లోనే పడుకోలేక ఇబ్బంది పడతా అట్లానే ఉన్నారు, హాస్పిటల్కి రాలేక. వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటంటే రాత్రి హాస్పిటల్ ఉంటుందా అని. రాత్రి హాస్పిటల్ అనేది 24 గంటలు ఉంటుంది. 24 గంటలు మీరు అర్ధరాత్రి కానీ, తెల్లవారుజామున కానీ, హాలిడే కానీ, ఎనీ ఫెస్టివల్ కానీ హాస్పిటల్ ఉంటుంది. సో ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మొదటి పేషెంట్లో మనం ఇమీడియట్గా స్టెంట్ వేసాం, 3వ రోజు డిశ్చార్జ్ చేసాం. ఈరోజు ఆ పేషెంట్ నాకు మళ్ళీ ఓపీకి వచ్చారు. ఆయన ఇప్పుడు నేను ఎంత తొందరగా వెళ్ళొచ్చు నా పనికి అని అడుగుతున్నారు. అంటే అంత ఉత్సాహంగా నార్మల్ స్థితికి వచ్చేసారు. ఏది 2-3 గంటలు, గోల్డెన్ అవర్ అంటాం, 1 అవర్లో వస్తే ఇంకా మరీ మంచిది. రెండో పేషెంట్ 12 గంటలు అయింది, ఆయనకు కూడా మేము స్టెంట్ వేసాం. కాకపోతే పంపింగ్ అది బాగా డ్యామేజ్ అయింది, పూర్తి రికవరీ రావడానికి టైం పడుతుంది. అన్ఫార్చునేట్గా ఇంకా పేషెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు 10 రోజులు. సో ఈ వ్యత్యాసం మనం గమనించాలి. ఎంత ముందు వస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. మొదటి పేషెంట్ 2-3 రోజుల్లో వెళ్ళిపోయారు ఇంటికి, అంత ఇబ్బంది లేకుండా. హార్ట్ అటాక్ అనేది ప్రాణాపాయ పరిస్థితి. మనకి గ్యాస్ లాగా అనిపిస్తే మనకి మనం సముదాయించుకుంటాం, ఇది గ్యాస్ వెళ్ళే నాకు ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్, అట్లా అనుకోవద్దు. గ్యాస్ నొప్పి అనిపించినా, నిజంగా హార్ట్ నొప్పి అనిపించినా ఒకసారి ఈసీజీ దగ్గరికి వెళ్ళి ఈసీజీ చేయించు. ప్రమాదాన్ని మనం గుర్తిస్తే తొందరగా మీ వ్యక్తిగత జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నమస్తే.